హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ డిజైన్ ఎలా కుట్టాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ డిజైన్ అండి. ఇది హాఫ్ పట్టు బ్లౌజు. కావాల్సిన వస్తువులు ఇలాంటి ఫ్రేమ్ ఒకటి, కటర్, వైట్ పెన్సిలు, మ్యాటీ దారం, ఇలాంటి బ్యాంగిల్ స్టోన్స్ ఒకటి. బ్యాంగిల్ స్టోన్స్ 50 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత నార్మల్ నీడిల్ ఒకటి. తర్వాత ఫ్రేమ్కి ఇలా బ్లౌజ్ని అంతా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్లౌజ్ని ఎక్కువగా లాగకూడదండి, కుట్లన్నీ పిగిలిపోతాయి కాబట్టి చిన్నగా ఇలా లూజ్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వైట్ పెన్సిల్తో లైన్ మార్క్ వేసుకోవాలి. స్ట్రెయిట్గా స్కేల్ పెట్టుకొనైనా లైన్ మార్క్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా లైన్ మార్క్ వేసుకోవచ్చు. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకొని ఇంచి గ్యాప్ పెట్టి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని ఒక డాట్కి ఇంకో డాట్కి రౌండ్గా గీసుకోవాలి. లైట్గా మార్క్ వేసుకోండి. తర్వాత మ్యాటీ దారంతో కొద్దిగా నిడిల్కి ఎక్కించుకోవాలి. బ్లూ కలర్తో స్ట్రైట్ కుట్టుగా వేస్తున్నానండి నేను. దీన్ని స్ప్లిట్ కుట్టు అని కూడా అంటారు. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కుట్టుకోవాలి. దీన్ని బెంచ్ కుట్టు కూడా అంటారండి. స్ట్రైట్గా ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం రౌండ్స్ కూడా ఇలానే కుట్టుకోవాలి. గ్రీన్ కలర్ మ్యాటీ దారంతో ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఇలా ఒకే సైడ్లో దారాన్ని లాగి కుట్టుకోవాలి. ఒకే సైడ్ నీడిల్ రావాలండి. చూసారు కదా, ఇలాగా పూరి చైన్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి ఈ కుట్టు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఈజీగా కుట్టేయచ్చు. నాకు 1.5 అవర్ పట్టింది మొత్తం బ్లౌజ్ కుట్టడానికి. టోటల్గా ఒక 100 రూపీస్ అయిందండి అంతే, ఈ మెటీరియల్ అన్నీ కలిపి. ఇంకా మిగిలాయి. ఇంకొక బ్లౌజ్కి కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు. మ్యాటీ దారం కూడా ఓన్లీ 2నే అండి పట్టింది. బ్లూ కలర్ 2, 1 కలర్, గ్రీన్ కలర్ 1. చూసారు కదా, ఇలా అంతా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్స్ కూడా సేమ్ బెంచ్ కుట్టే కుట్టాలండి. ఇలాగా
ఇలా చక్కగా అంతా కుట్టేసిన తర్వాత రౌండ్స్లో బ్యాంగిల్ స్టోన్ని అతికించుకోవాలండి. కొద్దిగా గమ్ము పెట్టేసేసి మనం కావాలంటే 2 అయినా ఇందులో గమ్ పెట్టి అతికించుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఉండాలని ఇలా ఒకటే పెట్టాను. చిన్నపిల్లలకి గౌన్లు కానీ టాప్స్ కానీ ఇలా పెట్టి కుట్టేస్తే చాలా బాగుంటుంది. ఇది వాటర్ గమ్ అండి. వాటర్లో పడితే ఏం పెద్దగా వైట్గా అలా అంతా ఏం కనపడదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. నేను బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత 2 మినిట్స్ వాటర్లో పెట్టి తీసాను. వైట్ పెన్సిల్తో ఉన్న మార్క్ అంతా పోయాయి. తర్వాత బ్యాంగిల్ స్టోన్స్ అండి నామాలు తీసుకున్నాను. ఇలా నామాలుగా గమ్ము పెట్టేసేసుకొని ఒకటొకటిగా ఇలా అతికించేసుకోవాలి. చాలా చిన్న డిజైన్ ఉంది, త్వరగా అయిపోయింది. చాలా బాగుంది డిజైన్ కూడా ఫినిష్ అయ్యేసరికి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందా వ్లాగ్స్.